కార్తిక్, పూజ, ఎంతకాలం ఏమైపోయావు పూజ? ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అయిన వాళ్లే కాని వాళ్ళగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను. నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా? కనిపించలేని పరిస్థితి నాది. ఎందుకు? ఎవరి కోసం ఇదంతా? ఇప్పుడు నేనేం చెప్పలేను. ఇప్పుడు నీకెలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి రమ్మనొచ్చు కదా. నా మీద ఎవరికి ఎంత అభిమానం ఉందో చూద్దాం అనుకున్నాను. నిన్ను అభిమానించని వాళ్ళుంటారా? ఉండరని ఇప్పుడే అర్థమైంది. ఎందుకు ఇలా చేసావు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బయట మా అమ్మ మనుషులు నా కోసం గాలిస్తున్నారు. వాళ్ళు వచ్చేలోగా మనం వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న నా పరిస్థితిని కూడా మీ అమ్మ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? మా అమ్మ ఎప్పటికీ మారదు. నువ్వు పద కార్తిక్, వాళ్ళు వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం. నువ్వు కనిపిస్తే ఎన్నో అడగాలనుకున్నాను, కానీ మాట రావట్లేదు. ఎన్నో చెప్పాలని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకునే టైం లేదు. బయట వాళ్ళు చూశారంటే మనల్ని వెళ్ళనివ్వరు. మళ్ళీ మా అమ్మ కంటపడటం నాకు ఇష్టం లేదు. బయట వాళ్ళు ఉంటే ఎలా వెళ్తాం? వాళ్ళని డైవర్ట్ చేశాను. ముందు మనం వెళ్ళిపోదాం. సరే పద. ఒక్క నిమిషం, నేను వాళ్ళని చూసి వస్తాను. ఎవరూ లేరు. బిల్ కూడా క్లియర్ చేసి వేరే వెహికల్ అరేంజ్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ముందు ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? నేనుంటున్న ఇంటికి. తర్వాత అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. స్ట్రెచర్, వార్డ్ బాయ్ అందరు రెడీగా ఉన్నారు. మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. నెమ్మదిగా. జాగ్రత్త. మాలతి, ఈ బ్యాగ్ లోపల పెట్టు. రూపా, రూమ్ నెంబర్ 135 ఒకసారి వెళ్ళు. తర్వాత వెళ్తాను లేవే. పాపం పెద్దావిడ డిశ్చార్జ్ అయింది. నేను చూస్తే గాని వెళ్ళని కూర్చుంది. మర్చిపోయానే, డిశ్చార్జ్ అయింది కదా. పాపం, గంట నుంచి వెయిటింగ్. ఒకసారి వెళ్ళి కనిపించరా? వెళ్తాలే. సరే. జాగ్రత్త. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మ్యామ్. సార్, లో ఉన్న పేషెంట్ ఎక్కడా? ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. ఇప్పుడేనా? అవును.
ఎంతసేపు అయింది? ఇప్పుడే జస్ట్ కింద వరకు వెళ్ళుంటారు. ఓకే ఓకే. రూపా ఎందుకింత కంగారు పడుతుంది? జాగ్రత్త. డ్రైవర్ పోనీ. అలాగే మేడం. సార్ సార్ సార్, ఏమైందే? పాప ఏ అమ్మాయి చనిపోయిందని అతను బాధపడుతున్నాడో ఆ అమ్మాయి బ్రతికే ఉంది. ఆ విషయం తెలుసుంటే అతనెంత సంతోషపడేవాడు. విషయం చెప్పేలోపే వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఈ ఊర్లోనే ఉన్నా ఎదురు పడితేగా నా విషయం తెలీదు. పాపం, ఆ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే బావుండు. అది సాయంత్రం పెళ్ళి అన్నావు, త్వరగా వచ్చేస్తానన్నావు. ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పనులు బయటకు వెళ్ళాను. పెళ్లి కొడుకువి, అలా బయట తిరగచ్చా? సరే సరే, త్వరగా రెడీ అవు, టైం అవుతోంది. చాలా ఈ పెళ్ళి ఏంటి పెళ్ళంటే హుషారుగా ఉంటారు, చాలా డల్గా అయిపోయారేంటి? కొంపదీసి ఈ పెళ్లి విషయం మీ అక్కయ్య గాని తెలిసిందా? అదేం లేదు. మరేంటి అలా ఉన్నావు? ఏదో నాతో పెళ్లి ఇష్టం లేదన్నట్టు ఎప్పుడెప్పుడు ఆ తాళి నా మెళ్ళో పడుతుందా అని ఎంత ఎక్సైట్ అవుతున్నానో తెలుసా? ఇన్ని రోజులు మనం కలుసుకోవటానికే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. ఇక నుంచి భార్యాభర్తలుగా మన ఇష్టం, ఎవరు ఏం మాట్లాడరు. పాపం, నా కోసం ఎంత తపన పడ్డావో కదూ. ఇక నుంచి నీ భార్యగా నీ గుండెల మీద చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ. కమాన్ అది, టైం అవుతుంది, రెడీ అవ్వు. ఏంటది, ఏంటలా ఉన్నావు? హెల్త్ ఏమన్నా బాగాలేదా? అది కాదు జ్వాల, మన పెళ్ళి ఓ 2 రోజులు వాయిదా వేద్దాం. ఏ ఎందుకు? మనం లేట్ చేసామంటే పెళ్లి విషయం మీ అక్కయ్యకో మా మమ్మీ వాళ్ళకో తెలిస్తే ప్రాబ్లం కదా. అలా వద్దా, అది ఈ రోజే చేసేసుకుందాం. అంటే జ్వాల, నేను స్వామీజీని కలిశాను. ఈ రోజు మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదన్నారు. ఏం అవ్వదులే, అది చేసేసుకుందాం. ఈ రోజు పెళ్లి జరిగితే నీకు ప్రమాదం అని చెప్పారు. అందుకే 2 days యాక్ట్ చేసుకుందాం. 2 రోజులా? నా వల్ల కాదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి మన పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? కానీ మంచి టైం అనేది చూడాలి కదా. ఆ స్వామీజీ చాలా బాగా చెప్తాడు. అందుకే మనం 2 రోజులు యాక్ట్ చేసుకుందాం ప్లీజ్. అసలు ఇందాక నువ్వు తమాషాగా తాళి కడతానన్నప్పుడే కట్టేసి ఉండాల్సింది. నాకైతే ఈ రోజే చేసుకోవాలనుంది. ఓకే, నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి.
చందు ఇప్పుడే కనిపించాడా? చాలా దూరంగా ఉండి బాధ పెట్టినంత కాలం ఏం చేయలేకపోయాను. తీరా జ్వాల నాకు దగ్గర వాళ్ళు ఆశపడుతుంటే దగ్గర కాలేకపోతున్నాను. ఛ! ఛ! అక్కడేం చేస్తున్నారా? అన్నొచ్చారా? రండి. కట్టుకుని ఎక్కడ తెచ్చారా? పూజమ్మ అక్కడ హోటల్లో ఉందని ఓ పెద్దావిడ చెప్తే వెళ్ళామన్నా. పెద్దావిడ చెప్పిందా? హోటల్లోనా? ఎవరావిడ? తెలీదనా? ఈ ఫోటో చూసి చెప్పింది. అలా ఎందుకు చెప్పుకుంటుంది? రేయ్, మేడం, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరాడే కార్తీక్ అని, అతనికి ఎలా ఉంది? ఆయన్ని డిశ్చార్జ్ చేసామండి. డిశ్చార్జ్ చేశారా? ఎప్పుడు? అవును, ఇప్పుడే ఒక ఆవిడచ్చి తీసుకెళ్ళింది. ఎవరావిడ? తెలీదు. వీళ్ళిద్దరిలో ఎవరో చెప్పగలరా? ఈఎంఐ. ఈఎంఐ? అవునండి. పూజ వచ్చిందట్రా. ఎంత చెప్పిందండి? జస్ట్ ఇంతకు ముందేనండి. ఏంట్రా ఆలోచిస్తారు? పదండ్రా. పూజ వచ్చి తీసుకెళ్ళిందంటారా? ఏం చేస్తున్నారా మీరంతా ఇక్కడ ఉండి? ఒక్కడైనా ఇక్కడ ఉండి చావచ్చుగా. ఇప్పుడు ఎక్కడైనా ఎత్తుకాలరా? మేడం అడిగితే ఏమని చెప్పాలి? మేడం, నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నానండి. పాప వివరాలు, పాప కడుపులో ఉన్న పాప తల్లి వివరాలు మీకు అందించి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు మాత్రం ఉండదండి. ఆనందం చూడాలనుకునేవాడివి ఇలా రావు. హలో మేడం, యోగి. చెప్పు, పూజ వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చిందా? పట్టుకున్నారా? నారాయణ, పూజ వచ్చిందట. జాగ్రత్త, నా కూతురు మళ్ళీ మిస్ అవ్వకూడదు. మేడం, అది కాదు మేడం. ఏమైంది? పూజమ్మ మమ్మల్ని తెలివిగా మోసం చేసి కార్తీక్ని తీసుకెళ్ళిపోయింది మేడం. ఈజీ ఎగిరింది అంటే పూజమ్మ ఎగురుంటుంది. ఏం చేస్తున్నారా మీరంతా? దానికోసమే కదరా మిమ్మల్ని ఉంచింది అక్కడ. అది హాస్పిటల్కి వచ్చి దర్జాగా కార్తీక్ని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుంటే ఏమయ్యారా మీరందరూ? మీ అమ్మాయి తెలివిగా మమ్మల్ని డైవర్ట్ చేసింది మేడం. ఎవరో పెద్దవాడితో పూజ హోటల్లో కనిపించింది అని చెప్పించింది. పూజను పట్టుకోవాలని టెన్షన్తో అందరూ హాస్పిటల్ వెళ్ళేసి వెళ్ళిపోయారు. అది నా కూతుర్రా, మీలా కాదు. తెలివి తప్పు దద్దమ్మల్లారా. ఒక్కడన్నా హాస్పిటల్ దగ్గర లేకుండా ఏం చేస్తున్నారా? పొరపాటు జరిగిపోయింది మేడం. కార్తీక్ బాగలేదు కాబట్టి ఏ అంబులెన్స్ లోనూ తీసుకెళ్ళి ఉంటుంది. దాని నెంబర్ అన్నా పట్టుకోండి. అలాగే మేడం, ట్రై చేస్తాను. చావండ్రా. ఎందుకురా ఇంతమంది ఉన్నారు? ఒక ఆడపిల్లని పట్టుకోలేకపోతున్నారు. చేతికి అందిందాన్ని మిస్ చేశారు కదరా. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది మేడం. ఇల్లు వెతికైనా పట్టుకుంటాం. ఏదో ఒకటి చేయండి. ఎక్కువ దూరం పోయి ఉండదు. ఎలాగైనా పట్టుకోండి. నా కూతురు నాకు కావాలి. ఏమైంది మేడం? పూజ మళ్ళీ మిస్ అయింది నారాయణ. అదేంటండి, చెరువులో చేపల్లాగా చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటుంది. ఏమైనా పూజమ్మకి మీ తెలివితేటలే వచ్చినాయండి. అదే నా కర్మ. ఏం డాక్టర్ అలా ఉన్నారు? మనం సమస్యని ఎంత తగ్గించాలని చూస్తున్నామో అది అంతగా పెరిగిపోతోంది డాక్టర్. ఇప్పుడు ఏమైంది డాక్టర్? ఇప్పుడు కాదమ్మా, ఈ సమస్య ఎప్పుడో మొదలైంది. ఎప్పుడు పూజకి స్వప్న అనుకుని ఊన్ ట్రాన్స్ఫర్ చేశామో ఆ రోజే ఈ సమస్య మొదలైంది. అసలు చందు గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో చందు తన గురించి తాను ఆలోచించట్లేదు. చందుగా ఆదికి ఈ రోజు ఎదురుపడింది. కానీ ఈ ఆదే ఆ రోజు తన బిడ్డని చంపాలని చూశాడన్న విషయం చందు ఎలా మర్చిపోయిందో నాకు అర్థం కావటం లేదు. గతం మర్చిపోయి తను అలా మారలేదు. తన తల్లి కోసం మారింది. ఎంతకాలం తను బాధపడుతుంది? తప్పదు కదమ్మా.
తన తల్లిని కలుసుకోవడానికేగా తను జ్వాలగా మారింది. జ్వాలగా తన్ను చూసి సుజాత గారు పారిపోవటం చందుని బాగా అప్సెట్ చేసింది. తన తల్లిని అంత దగ్గరగా చూసి కూడా కలుసుకోలేకపోవడానికి ఈ జ్వాల రూపమే కారణమన్న బలమైన ఫీలింగ్ మనసులో పడింది. సమస్య అది కాదమ్మా. ఆ రోజున రికార్డ్స్లో చందు పేరు తప్పించకపోవడం వల్లనే కదా యశోధరికి చందు బిడ్డని పూజకి ట్రాన్స్ఫర్ చేశామన్న అనుమానం కలిగింది. మన టైం బాగాలేక పొరపాటున చందుగా తను యశోధర కంటపడిందో ఎవరూ ఏమీ చెప్పకుండానే యశోధరికి మొత్తం అర్థమైపోతుంది. ప్రస్తుతం చందు గర్భవతి కాదు కాబట్టి చందు బిడ్డని పూజకి ట్రాన్స్ఫర్ చేశామన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఆ తరువాత యశోధర్ని ఎదుర్కోగలమా? ఆ బిడ్డ చందు బిడ్డ అని తెలిసిన మరుక్షణం పూజ ఎక్కడున్నా సరే యశోధర జల్లెడ వేసి గాలించి మరీ పట్టుకుంటుంది. అప్పుడు పూజ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏమిటి? యశోధర ఆ పసిగుడ్డుని ఏం చేస్తుందో కనీసం ఊహించగలమా? బాధపడకండి డాక్టర్. చందుగా ఆది కంటపడినా జ్వాలగా తను బ్రతికే ఉంది కదా. జ్వాలగా యశోధర కంటపడితే ప్రమాదం లేదమ్మా, కానీ చందుగా కంటపడకూడదు. అలా జరగకూడదని దేవుణ్ణి కోరుకోవటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు డాక్టర్. దేవుడు, ఆ దేవుడు ఏ విషయంలో కనికరించాడమ్మా ఈ విషయంలో కనికరిస్తాడనుకోవడానికి? రేపు ఎలా ఉంటుందో, ఏం జరగబోతోందో నాకేమీ అర్థం కావటం లేదు. ఇంతకాలం నీకోసమే రెస్ట్లెస్గా బతికాను. నా కోసమా? కాదన్నావనేగా నేను దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు దూరంగా వెళ్ళటానికి కారణం నాకు తెలుసు. అంటే ఎందుకు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయావు? నీ బిడ్డ తెలీదు అనుకున్నావా? తెలుసుకోలేను అనుకున్నావా? నీకెలా తెలుసు? తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీకోసం వెతకని చోట్లేదు. ఎందుకు ఇలా చేసావు పూజ? నా బిడ్డని నీకు తెలుసు. తెలిసి ఎందుకు ఈ దాగుడు మూతలాడావు? మా అమ్మ కోసం. మీ అమ్మ కోసమా? అవును కార్తీక్, నువ్వు లేని నా జీవితం వ్యర్థం అనుకున్నాను. చావే నా సమస్యకి పరిష్కారం అనుకున్నాను. అలాంటి సమయంలో అనుకోకుండా నీ బిడ్డని హోమ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. నాలో చిన్న ఆశ. నీ ప్రేమ కోసం పోరాడి పోరాడి ఓడిపోయాను. నువ్వెలాగో నాకు దక్కలేదు. కనీసం నీ బిడ్డని మోసి నీ బిడ్డకి తల్లినవ్వాలనుకున్నాను. అందుకే ఈ హోమ్ ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నాను. నా జీవితంలోకి నువ్వెలాగూ రానన్నావు. అందుకే నీ ప్రతిరూపాన్నైనా నా కడుపులో ముయ్యొచ్చని ఆశపడ్డాను. మోస్తున్నాను. ఎంత పిచ్చి పని చేసావు పూజ? పెళ్లి కాకుండానే గర్భవతి అంటే ఈ సమాజంలో బతకగలను అనుకున్నావా? చావుకి సిద్ధపడిన దాన్ని ఈ సమాజానికి భయపడతానా? ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ అదృష్టం నేను దక్కించుకోవాలనుకున్నాను. దక్కించుకున్నాను. మరి ఎవరికీ కనిపించకుండా దూరంగా ఎక్కడున్నావో తెలియకుండా ఎందుకు ఇదంతా? మా అమ్మకి భయపడి. ఈ బిడ్డ నీ బిడ్డ అని తెలిస్తే తప్పకుండా ఏదో ఒకటి చేసి ఈ బిడ్డని చంపాలనుకుంటుంది. అందుకే అజ్ఞాతంలో ఉండిపోయాను. ఒకవేళ మీ అమ్మ చూసుంటే? నా ప్రాణం పోయాకే ఈ బిడ్డని ఏమైనా చేయగలిగేది. నేను చచ్చైనా నీ బిడ్డకి ప్రాణం పోసేదాన్ని. నాకు నువ్వంటే ప్రాణం కార్తీక్. నీ ప్రాణానికి హాని కలిగిస్తానా? ఏదో ఒకరోజు నేను నీకు ఎదురు పడాల్సి వస్తుందని నాకు తెలుసు. నీ బిడ్డని నీకు క్షేమంగా అప్పగించాలని ఇదంతా చేశాను. అంతకుమించి నా స్వార్థమేం లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను పూజ? నాకివ్వడానికి ఏముంది కార్తీక్ నీ దగ్గర? నేను అడిగింది నీ మనసులో చోటు. అది లేదని ఎప్పుడో చెప్పావు. ఇప్పుడైనా నేను అడిగేది అదే. మళ్ళీ పాత కథే. అది ఎటూ జరగదు. నన్ను క్షమించు పూజ. నా కోసం ఇంత చేసి నీ కోసం
ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. కానీ ఒక్కటి, నా చందు జ్ఞాపకాన్ని భద్రంగా నీ కడుపులో నా కోసం దాచావు. నేను నీకు రుణపడ్డాను. ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా తీర్చుకుంటాను. ఈ జన్మకి నాకు ఆ ప్రాప్తం లేదు. సరే, రెస్ట్ తీసుకుందురా. లేదు పూజ, హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు కనిపించిన ఆనందం, నా బిడ్డ గురించి ఆలోచన, మరో ఆలోచన లేకుండా నీ వెంటొచ్చేలా చేశాయి. ఈ న్యూస్ ఇచ్చింది నీకోసమే కాదు, సుజాత ఆంటీ కోసం కూడా. ఆంటీ వస్తుందేమో, ఆ టైంకి నేను అక్కడ ఉండాలి. సుజాత ఆంటీనా? నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటిది? ఆంటీ నా దగ్గరే ఉంది. నీ దగ్గర? ఏరి? ఎక్కడా? నీకోసమే హాస్పిటల్కి వెళ్ళింది. నా కోసమా? అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కర్లేదు, నువ్వు అక్కడ లేవు కాబట్టి తిరిగి ఇక్కడికే వస్తుంది. ఆంటీ నీ దగ్గర ఉందా? ఎలా? ఒరేయ్! వాళ్ళు పరిగెత్తుతూ మనం చూసారా? పూజమరా! మీరింత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తే ఎలా? చాలా అదృష్టవంతుని పూజ. ఎవరికోసం అయితే ఎంతకాలం వెతుకుతున్నానో వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు. దక్కించుకున్నాను చందు, దక్కించుకున్నాను. నా కోసం నువ్వు వదిలి వెళ్ళిన జ్ఞాపకాన్ని దక్కించుకున్నాను. అంకుల్కి ఇచ్చిన మాట ప్రకారం సుజాత ఆంటీని కలుసుకోబోతున్నాను. ఇక వీళ్ళ గురించి దిగులేదు, నేను కాపాడుకుంటాను. నా ప్రాణం అడ్డుపెట్టైనా రక్షించుకుంటాను. ఆ యశోదర వీళ్ళని ఏం చేయలేదు. ఇంకా చందు జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నావా కార్తీక్? ఈ ప్రాణం తందైనప్పుడు బతుకుతందు కాదా? నువ్వు జాగ్రత్తగా ఉండు పూజ. ఈ వూమ్ ట్రాన్స్ఫర్ గురించి మీ అమ్మకి తెలిసిపోయింది. మా మమ్మీ ఏం చేయలేదు. నేను తనకు కనిపిస్తే కదా ఏదైనా చేయడానికి. థ్యాంక్స్ పూజ, నా కోసం చాలా చేసావు. ప్రేమంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించటం, ఒకరి కోసం ఒకరు బ్రతకటం. నీకోసం నేను బ్రతుకుతున్నాను, బ్రతుకుతూనే ఉంటాను. ప్రేమించాను కాబట్టి. భయపడకు, నిన్నేం చేయను. ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? నేనెక్కడొచ్చాను? మరి ఇక్కడ ఎందుకున్నావు? ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాను. నాటకాలు ఆడటం కూడా నీకు తెలుసా? నేనేం నాటకాలాడాను? బ్రతుకుంటే ఆ రోజు చచ్చిపోయిన ఎందుకు నమ్మించావు మమ్మల్ని? మీ దృష్టిలో బతికున్నా చచ్చినట్టే కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా వల్ల నువ్వెన్నో బాధలు పడ్డావు. అవన్నీ నేను కావాలి చేసినవి కాదు. మా అక్క కోసం, మా అక్క మాట విని చేశాను. ఇప్పుడు నన్ను నమ్మి నువ్వు రమ్మన్నా నువ్వు రావని నాకు తెలుసు. రాకూడదనేగా ఇంత దూరంగా బ్రతుకుతున్నాను. ఎంత దూరంగా బతికినా నువ్వు ఆది భార్యవే. నాకు భయపడి బ్రతుకుండి చచ్చానని చెప్పించింది నిన్ను మళ్ళీ నా జీవితంలోకి రమ్మను. కానీ ఒకటి, నీకు నువ్వుగా బతకాలని నువ్వు అనుకుంటే మాత్రం నా నీడ కూడా నీ వెంట ఉండకూడదు. అలా ఉండకూడదు అనుకుంటే నువ్వు ఓ పని చేయాలి. ఏంటది? నాకు విడాకులు ఇచ్చాయి. కావాలని నేను అడగలేదే. తీసుకుంటే నీకే మంచిది కదా. నా మంచి గురించి కూడా ఆలోచిస్తున్నావా? ఇంతకు ముందేమో, ఇప్పుడు ఆలోచించి ఈ మాట చెప్తున్నాను.
విడాకులు తీసుకోవాల్సిన అవసరం నాకేం కనిపించట్లేదు. నీకోసం చెప్తున్నాను, అర్థం చేసుకుని విడాకులు ఇచ్చే. నాకోసం ఏమంటున్నావా, నీకోసమా? ఇచ్చేస్తే నీ పాటికి నువ్వు హాయిగా బతకచ్చు. ఇవ్వకపోయినా ఇప్పటి వరకు హాయిగానే బ్రతికాను. ఇక ముందు బతకాలిగా. భర్త లేకుండా మెళ్ళో తాలిబడి చూస్తే ఎవరైనా అడుగుతారు, ఏడి నీ భర్త అని. అదే విడాకులు ఇచ్చావనుకో, నువ్వు రెక్కలొచ్చిన పక్షిని, హ్యాపీగా బతికేయచ్చు. ఎవరికి తెలియదు కాబట్టి పెళ్లి కాలేదని కూడా చెప్పచ్చు. చాలా కష్టపడుతున్నావు. ఎంతైనా తాళి కట్టిన భర్తను కదా. కానీ నీ కష్టం ఆ తాళి తెంచుకుపోవాలనేగా. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు దూరంగా ఇలా బ్రతుకుతున్నాను. విడాకులు ఇచ్చే చందు. నాకొద్దన్నా బ్రతిమాలుతున్నావు. నీకంతవసరమా? చచ్చా, నాకే అవసరం. చచ్చాననుకున్నావు కాబట్టే ఏదో ఒక అమాయకురాల్ని పెళ్లి చేసుకునుంటావు. ఇప్పుడు బ్రతికున్న నేను అడ్డం వస్తే ఆ పెళ్లి రద్దవుతుందని నీ భయం. పెళ్ళా? నేనా? చచ్చా, మరొక అమ్మాయిని చూడను కూడా లేదు. ఇప్పుడు చూసుకునుంటావు. ఎందుకు నన్ను ఇంకా తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు? నీ భార్యగా నీతో గడిపింది తక్కువ సమయమే కావచ్చు, కానీ నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడేంటి, విడాకులు ఇస్తావా ఇవ్వవా? నీకు చాలా అవసరంలా ఉంది. అవును, అవసరమే. ఇస్తావా ఇవ్వవా? సరే, ఇస్తాను. నీ సంతోషం కోసం నువ్వు విడాకులు అడుగుతున్నావు. నాకో సంతోషాన్ని కలిగిస్తే నేను ఇస్తాను. చెప్పు, ఏంటా సంతోషం? ఏం చేస్తే నీకు సంతోషం కలుగుతుంది? మా అమ్మ. మా అమ్మ నాకు కావాలి. మీ అమ్మ మా దగ్గర ఎత్తుకుంటుంది? ఆమెని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకు నీ అక్కకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. మీ అమ్మ మా దగ్గర లేదు. ఉంది, నాకు తెలుసు. మా అమ్మని నాకివ్వు, నీకు విడాకులు ఇస్తాను. పద్ధతిగా అడుగుతున్నాను, బెట్టి చేస్తున్నావా? నువ్వెలా అడిగినా మా అమ్మని నాకు ఇస్తేనే నీకు విడాకులు ఇచ్చేది. ఏంటి రెచ్చిపోతున్నావు? విడాకులు ఇస్తావా లేదా? చెప్పవే, చెప్పు. అమ్మ కావాలా? అమ్మ విడాకులు ఇవ్వవే. ఇవ్వవే, మాట్లాడవే. ఇస్తావా లేదా? ఎవరాడు అమ్మాయి చంపాలన్నాడు? చూడ్డానికి పెద్ద మనిషిలో ఉన్నావు, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావేంటి? ఏం తక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళు వెళ్ళు ఎలా 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 వెళ్ళు. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటాడు. ఎలా వెళ్ళు. ఏమ్మా, ఏం జరిగింది అసలు? ఎవరతను? ఏం లేదులేండి, ఏదో చిన్న గొడవ. సమయానికి వచ్చారు. థ్యాంక్స్. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా ఉండు. ఇంట్లోకి వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి. పదరా. పద. ఆది, ఇక నేను అడగాల్సిన పని లేదు. అమ్మ నీ చేతులతో నువ్వే తెస్తా. మీరు చేసిన సాయాన్ని మర్చిపోలేను. అడగగానే అర్థం చేసుకుని నాకు సాయం చేశారు. మీరు హెల్ప్ చేయబట్టే నేను ఆదిని చందులా నమ్మించగలిగాను. ఇందులో సాయమేముందమ్మా? వాళ్ళు నీచులని తెలుసు గాని ఇంత నీచులని మీరు చెప్పాకే తెలిసింది. నీలాంటి ఆడపిల్లకి సాయం చేస్తే నాకు పుణ్యమే కదమ్మా. ఇదిగో, ఈ డబ్బు ఉంచుకోండి. వద్దమ్మా, డబ్బు కోసం నేను ఈ పని చేయలేదు. ఒక ఆడపిల్లకి అన్నగా నీ కష్టాన్ని అర్థం చేసుకుని ఈ పని చేశాను. ఇంత మంచి మనసున్న మీరు కూడా కష్టపడకూడదని నేను అర్థం చేసుకున్నాను. ఉంచండి. మీకు చెల్లెలుందన్నారుగా, తనకేమైనా కొనిపెట్టండి. ఇందుకేనమ్మా మీరు ఆడపిల్లలు కాసింత కష్టం వింటేనే కరిగిపోతారు. సరే సరే పత్తల్లి, త్వరగా ఇంటికి చేరాలి. మీకు ఈ కష్టం రాకూడదనే ఈ దారి ఎంచుకున్నాను. ఈ దారి పనిచేయట్లేదని ఆదిగారికి చెప్పాడు. వారు అట్టించోటి రావడానికి అరగంట పడుతుంది. మనం ఈ దారిలో అయితే 10 నిమిషాలు ఇంటికి చేరొచ్చు. అదమ్మా.
ఏమయ్యో అటు చూడు. ఎవరా? అయ్యమ్మా సిందమ్మా. అవునే శాంబమ్మే. అవును మావా. బాబా బాబా ఆపాయ్ ఆపాయ్. రోడ్ నెంబర్ 2కి వస్తావా? అదో ఎక్కేస్తుంది. పిలువు మావా, పిలువు. పిలుపులు అమ్మో. రండమ్మా కూర్చోండి. అమ్మా దొరసానమ్మా, ఆగమ్మో, ఆగు, ఆగు, ఆగమ్మా, ఆగు, సిందమ్మా. ఓంబో. ఎవరు పిలుస్తున్నారండి? అమ్మా దొరసాన. అయ్య బాబు. ఆగు తల్లి. తల్లి, ఆగు. ఓ తల్లి. లేదమ్మా వాళ్ళంతే, మనలే కాదు ఎవరైనా అలాగే పిలుస్తారు. ఏదైనా ముఖ్యమైన విషయం అనుకుంటా. లేదమ్మా లేదమ్మా, నేను ఇప్పుడు డబ్బులు అని చెప్పి డబ్బులు గుంజుకుంటారు. నువ్వు దొరసానమ్మా, అమ్మ తల్లి. అమ్మా దొరసానమ్మా. ఆగమ్మ. అయ్యయ్యో. అమ్మో. ఏంది మావా ఆ తల్లి అట్టా పోయింది? అదే అర్థం కావడం లేదే. సరే ఆయమ్మ గుట్టు చెప్పాలనుకున్నాం. ఆ మడిసి కంటికి కనిపించినది ఈ ఊర్లోనే ఉన్నట్టుందే. యాడికి పోతే రేపో మాపో పట్టుకొని ఈ విషయం చెప్దాం. ఎట్టాగైనా ఆ తల్లికి ఈ విషయం చెప్పాలి. చెప్పాలి. అదే పోదాం. పదా. జ్వాల ఎక్కడికి? ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంటికా? చెందుకు? పెళ్ళెలాగూ 2 రోజులు వాయిదా పడింది కదా, ఈలోపు ఇంట్లో కంగారు పడతారు. ఒకసారి కనిపించొస్తే బాగుంటుందని. వెళ్ళడం రావడం మళ్ళీ ఇవన్నీ ఎందుకు? పెళ్ళనుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఏదో స్వామీజీ వద్దన్నాడు కాబట్టి ఆగాం. ఇంతకాలం మనిద్దరం ఎదురు చూసింది ఈ పెళ్లి కోసమే. తీరా పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఈ విధంగా ఆటంకం. నేను మాత్రం కావాలని చేసిన చెప్పు. పెళ్లి జరిగితే నీకు మంచిది కాదన్నారు, అందుకనే వాయిదా వేయాల్సి వచ్చింది. ఎవరి కోసం అయినా పెళ్ళి ఆగిపోయింది కదా, ఇక్కడుండి నేను చేసేదేముంది? నీ పనుల్లో నువ్వేమో బిజీగా తిరుగుతున్నావు, కనీసం నాతో కాసేపు కూడా టైం స్పెండ్ చేయడం లేదు. దగ్గరే ఉన్న ముభావంగా ఉంటావు. చేదో చిన్న వర్క్ ఉంది జ్వాల, దాని గురించి తిరుగుతున్నాను. అందుకే నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ లోపు నీ పనులు నువ్వు ఫినిష్ చేసుకో, పెళ్లి టైంకి నేను వస్తాను. అది కాదు జ్వాల, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదైనా ప్రాబ్లం మూలంగా రాలేకపోయావనుకో, మన పెళ్ళి ఆగిపోతుందని. ఇక్కడుండి నేను మాత్రం చేసేదేముంది? అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈ పాటికి మనం భార్యాభర్తలుగా ఉండేవాళ్ళం. నాకు అర్థమైంది జ్వాల, నిన్ను ఒంటరిగా వదిలేసి నేను తిరుగుతున్నానేగా నువ్వు ఫీల్ అవుతున్నావు. మరి ఒంటరిగా ఉండాలంటే బాధగా ఉండదా? పెళ్ళన్నావు, ఎన్నో కలలు కంటూ వచ్చాను. కనీసం నాతో సరదాగా గడుపుతున్నావా అంటే అది లేదు. ఇంకెందుకు? గ్యారంటీగా మన పెళ్లి జరుగుతుంది. ప్లీజ్ నా మాట విను. ఊరికి వెళ్ళాలని ఆలోచన మానుకో. మరి పెళ్ళెప్పుడు? నీకంత ఇబ్బందిగా ఉంటే రేపే పెళ్లి చేసుకుందాం. మరి స్వామీజీ ముహూర్తం? అవంతా మన నమ్మకాలు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. నాకు అలాంటి నమ్మకాలు లేవు. రేపు పెళ్లి గ్యారంటీనా? ఓకే, చేసేసుకుందాం. నేను ఆ ఏర్పాట్లో ఉంటాను. నాకు తెలుసాది, పెళ్లి గురించి నిన్ను ఎంత ప్రెస్ చేస్తే అంత త్వరగా నా తల్లి నా దగ్గరికి చేరుతుంది. ఏంటి కార్తీక్ అలా ఉన్నా? ఆంటీ ఇంకా రాలేదేంటి పూజ? పేపర్లో నీ న్యూస్ చూసిన దగ్గర నుంచి ఆంటీ నీ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి చూస్తే చుట్టూ మా మమ్మీ మనుషులు, లోపల పరిస్థితి ఎలా ఉందనేదే టెన్షన్. నీ గురించే కంగారు పడుతూ అక్కడే ఉండుంటుంది. లేదు పూజ, ఇప్పటివరకు రాలేదంటే
నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకవేళ మీ మమ్మీ మనుషులకు దొరుకుంటుందా? దొరకదు. అయినా ఒక మంచి జరిగినప్పుడు అంతా మంచి జరుగుతుంది. నేను కలిశాను, ఆంటీ కూడా కలుస్తుంది. కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. నీ గురించి టెన్షన్ పడుతూ నాకు 2 సార్లు ఫోన్ చేసింది. నాతో రాఘవరావు అంకుల్కి కూడా ఫోన్ చేయించింది. అంటే అంకుల్కి ఫోన్ చేసింది నువ్వా? అవును. లోపలికొచ్చే పరిస్థితి కనిపించలేదు. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు అంటే నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేది రాఘవరావు గారి ఫ్యామిలీయే కదా. అందుకే ఆయనకు ఫోన్ చేశాను, కానీ ఆయన రాలేదు. లేదు పూజ, ఆయన వచ్చారు. రాలేదన్నారు? నేనే అలా చెప్పమన్నాను. ఎందుకు? ఆయన ఉన్నారని తెలిస్తే మీరు రారుగా, మనం ఇలా కలిసేవాళ్ళం కాదుగా. అంటే ఇదంతా నేను చేసిన ప్లానే. కాకపోతే నా ప్లాన్ నిజమై నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఆ హాస్పిటల్ బెడ్ మీదకి చేరాను. ఎందుకు ఇంత రిస్క్ చేసావు? ఏమైనా అయ్యుంటే? పేపర్లో న్యూసే కదా అనుకున్నాను. అది ఇలా నిజమవుతుందని నాకేం తెలుసు. ఈ న్యూస్ వల్లే నేను కలవగలిగాను. ఆంటీని కూడా కలిస్తే నా ప్రయత్నానికి పూర్తి ఫలితం దక్కినట్టు అవుతుంది. ఆంటీ ఎక్కడున్నారో ఏంటో. ఆంటీ వచ్చేస్తుంది కార్తీక్, నువ్వేం కంగారు పడుకో, రెస్ట్ తీసుకో. ఆంటీని చూసాకే నాకు రెస్ట్. అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా నా మనసు ఉండనివ్వదు. దాని మాటలు విని సుజాతను అప్పగిస్తే తొందరపడి అక్క దగ్గర పంపించావు. అక్కని మేనేజ్ చేసి తీసుకురావడం పెద్ద కష్టం కాదు, కానీ తీరా సుజాత ఇచ్చాక అది విడాకులు ఇస్తుందని గ్యారంటీ ఏమిటి? దీంతోటే చేస్తున్నావు. తీరా సుజాతను ఇచ్చాక బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేశాన్ని కేసు పెట్టదని నమ్మకం ఏంటి? ఇప్పుడు సుజాతను తీసుకురావడం, అది నిజాయితీగా విడాకులు ఇచ్చినా వీటి కోసం 6 నెలలు ఆగడం, ఈలోగా అది జోలకంట పడి పంచాంగం అంతా ఇప్పిందనుకో, అసలు ఇదంతా మనకు అవసరమా? లాభం లేదు, వదిలించుకోవాలి. యోగి, నీతో ఏ ముహూర్తాన్ని డీల్ కుదుర్చుకున్నాను కానీ మడ్రల మీద మడ్రలయ్యా. చంపేది నేను కదా సార్, మీకేంటి ప్రాబ్లం? ఎవరిని చంపాలి? ఒక లేడీని. ఈ ఆడవాళ్ళని చంపకూడదని సెంటిమెంట్ ఏం లేదు కదా. కత్తి కుట్టడానికి ఒక బాడీ కావాలి, కానీ అది ఆడదైతే నాకేంటి, మగాడైతే నాకేంటి? ఇంతకీ ఆ శాలరీ ఫోటో ఉందా? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? జ్వాలను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి తనని చంపంటారేంటి? అక్కడే బురదలో కాలేసు. అది జ్వాల కాదు, నా మాజీ పెళ్ళం చంద్రముఖి. బ్రతుకుందా? అందుకేగా చంపమంటున్నాను. ఎక్కడుంది? పుట్ట కూడా. వస్తాను సార్. చిల్లరొద్దా? మొత్తం ఒకేసారి తీసుకుంటాను. మిస్ అవ్వకూడదు. మిస్ అయిందనుకో నువ్వు కన్ఫర్మ్ అయిపోతావు. మీకు అంత రిస్క్ ఇవ్వను. అంత టైం లేదు. చంపాక 10 నిమిషాలకు మించి ప్రాణం ఉండదు. అది మాకు తెలుసు. నువ్వు వెళ్ళి పని చూడు. వస్తాను సార్.